దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్ అలాగే టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్, ఐచర్ మోటార్స్, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్స్ కి సంబంధించి తమ విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, బ్లాక్ బస్టర్ సోమవారం అనంతరం 2 రోజుల మందకుడి ట్రేడింగ్ తర్వాత ఈ రోజు నిఫ్టీ వారపు ఆప్షన్స్ ఎక్స్పైరీ. సో 2 సూచీలు చార్ట్స్ పరంగా ఎలా కనిపిస్తున్నాయి సార్? ఐ థింక్ మన అందరికి తెలిసిందండి, వీకెండ్ రోజు ఎప్పుడైతే పాకిస్తాన్ తోటి ఐ థింక్ ట్రూస్ ఏదైతే వచ్చిందో కాల్పులు విరమిస్తున్నామన్న దీంతో మండే ఒక సూపర్ డూపర్ ల్యారీ రావటం చూసాం. సో ప్రాబ్లం ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో అది ఒక కీ రెసిస్టెన్స్ గా నిలబడుతుంది. అక్కడే రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయడం చూసాం. సో 24,857 ఏదైతే December 6th వారంలో హై ఫామ్ అయిందో, బట్ ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే ఒక ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అయింది. సో మండే రోజు మీరు అన్నట్టు ఆల్మోస్ట్ 800 పాయింట్స్ ర్యాలీ రావటం చూసాం. అండ్ ట్యూస్డే రోజు ప్రాబ్లీ ఒక ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అయింది 24,973 దగ్గర. సో జనరల్లీ ఇలాంటి టాప్స్ వచ్చినప్పుడు సెల్లింగ్ అనేది కొనసాగుతుంది అండ్ ఫ్రెష్ బయింగ్ అనేది రాకపోవచ్చు అన్న ఒక సూచనలు ఇస్తుంది. అండ్ మీరు అన్నట్టు లాస్ట్ 2 days గా ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ లో మనం ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో ఓవరాల్ గా మార్కెట్ నిఫ్టీ చెప్పాలి అంటే కనుక ప్రాబ్లీ గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో ఫ్రైడే అండ్ మండే 24,378 అండ్ 24,164 అనేది ఒక మేజర్ సపోర్ట్ గా మనకి భావించవచ్చు. సిమిలర్లీ 24,200 అనేది ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్. సో ఇది బై జోన్ కి వచ్చినప్పుడు డెఫినెట్లీ కొనదగ్గ ఇండిసెస్ అని చెప్పుకోవాలి. అండ్ ట్యూస్డే రోజు హై ఏదైతే ఉందో 24,973, మేబీ 25,000 అనుకోవచ్చు. అది క్రాస్ అయింది అంటే కనుక 25,200 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ గా నిఫ్టీ మనకు చూస్తే కనుక 24,100 నుంచి 25,200 ఈ 1100 పాయింట్స్ లోనే కదలాడే ఛాన్స్ ఉంది. బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా వీక్నెస్ ఉందని చెప్పాలి కంపేర్ టు నిఫ్టీ. ఎందుకంటే ప్రాబ్లమ్ మనం లాస్ట్ డే చూసాం, నిఫ్టీ ఎప్పుడైతే 20-day మూవింగ్ యావరేజ్ కట్ కాలేదో బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే రోజు అవటం చూసాం. అండ్ మండే రోజు కూడా ఏదైతే 55,460 హై వెళ్ళిందో ఆ 56,000 అనేది క్రాస్ కాలేకపోవటం చూసాం ప్రీవియస్ హై ఏదైతే. అండ్ లోవర్ బాటమ్స్ అండ్ లోవర్ టాప్స్ ఫార్మేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. సో బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంగ్త్ రావాలంటే అట్లీస్ట్ 55,600 అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1000 పాయింట్స్ పైన స్ట్రెంగ్త్ వస్తుంది. అఫ్ కోర్స్ మనకి 20-day మూవింగ్ యావరేజ్ 54,208 అండ్ ఫ్రైడే మండే గ్యాప్ చూస్తే కనుక 54,054 అక్కడ సపోర్ట్ ఉన్నప్పటికీ సెల్ ఆన్ రైజ్ అని మనకి బ్యాంక్ నిఫ్టీ సూచిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. సో ఒక ఇండిసెస్ బై ఆన్ డిప్స్, ఒక ఇండిసెస్ సెల్ ఆన్ ర్యాలీస్ సూచిస్తుంది. కాబట్టి అన్సర్టనిటీ అనేది ఇంకా కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అండ్ ప్రాబ్లీ కొద్ది కన్సాలిడేషన్ కి వెళ్ళే ఛాన్సెస్ మార్కెట్స్ లో ఎక్కువ కనిపిస్తుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి నాగార్జున గారు. హలో అండి సార్. గుడ్ మార్నింగ్ సార్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ అండి సార్. నా దగ్గర వేటెక్ బ్యాగ్ బాగా లోలో బై చేశాను సార్ 250 లెవెల్లో. ఇది ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసి అదాని పోర్ట్ బై చేయాలనుకుంటున్నాను సార్. అదొకటి. ఇంకా రెండోది వచ్చేసి ఈ ఎక్కడ జిఆర్ఎస్సి ఎక్కడ ఎంట్రీ తీసుకోమని. ఐ థింక్ ప్రాబ్లీ వాబాగ్ మీరు కొన్న ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ యూ మేడ్ క్లోజ్ టు అబౌట్ 6 times అని చెప్పాలండి. 1400 కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. అదాని పోర్ట్ కూడా ఐ థింక్ ఇట్స్ ఈక్వల్లీ గుడ్స్ చార్ట్. ఎందుకంటే అదాని పోర్ట్ మనం చూస్తే కనుక టాప్ నుంచి 1620 నుంచి కరెంట్లీ 1380 ఉంది. వాబాగ్ కూడా సిమిలర్లీ ఆల్ టైమ్ హై అయితే 1940 ఉందో కరెంట్లీ 1401 ఉంది. సో మీకున్న క్వాంటిటీలో 50% షిఫ్ట్ చేయడం ఇట్స్ ఏ గుడ్ ఐడియా అనిపిస్తుందండి. ఎందుకంటే ఒకటే స్టాక్ లో ఉండేదానికన్నా స్ప్రెడ్ చేసుకుని ఉంటే ఐ థింక్ దట్ విల్ బి ఏ గ్రేట్ ఐడియా అన్నట్టు మనకి మార్కెట్ లో కనిపిస్తుంది. కాబట్టి ప్రాబ్లీ షుడ్ ట్రై టు షిఫ్ట్ ద పొజిషన్. 50% ఆఫ్ ద క్వాంటిటీ మీరు షిఫ్ట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ జిఆర్ఎస్సి మనం చూసాం నిన్ననే ఒక బ్లాక్ బస్టర్ గ్యాప్ అప్ అండ్ హ్యూజ్ వాల్యూమ్ బ్రేక్అవుట్ కూడా రావటం చూసాం. సో ప్రాబ్లీ జనరల్లీ ఏమవుతుందంటే ఇలాంటి గ్యాప్స్ వచ్చినప్పుడు కపుల్ ఆఫ్ డేస్ లో ఈ గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రన్అవే స్టాక్ అయితే కనపట్లేదు. ఎందుకంటే 2420 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. నిన్న 2240 దాకా కూడా వెళ్ళడం చూసాం. కరెంట్లీ 2200 ఉంది. సో అప్ సైడ్ 200 రూపీస్ ఉన్నప్పటికీ డౌన్ సైడ్ ఏదైతే ఉందో మేబీ 1950 ఆర్ 2000 వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈక్వల్లీ డౌన్ సైడ్ కూడా ఉంది కాబట్టి హరీగా కొనాల్సిన అవసరం లేదు. బట్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే మొదలవుతుందో 2095 నుంచి 1925 మధ్యలో జిఆర్ఎస్సి అట్లీస్ట్ కొద్దిగా 3 to 5 quarters view ఉన్న ఇన్వెస్టర్స్ ఆర్ మీరు కూడా యూ షుడ్ ట్రై టు బై. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి కిరణ్ గారు. హలో అండి. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్ నా దగ్గర కోస్టల్ కార్పొరేషన్ 3 years నుంచి 20% లాస్ లో ఉంది. అది ఉంచొచ్చా సార్, లేకుంటే సెల్లింగ్ చేయాలి సార్? అంటే వాళ్ళు బయో ఇథనాల్ ప్లాంట్ స్టార్ట్ చేస్తారని ఆ ఉద్దేశంతో కొన్నాము. అప్పుడు స్టిల్ 20% లాస్ లో ఉంది సార్. ఈ స్టాక్స్ ఇలాంటివన్నీ ఏంటంటే కనుక వెరీ థిన్లీ ట్రేడెడ్ నేమ్స్ అండ్ ప్రాబ్లీ వెరీ లెస్ నోన్ నేమ్స్. సో ఈ స్టాక్ మీకు 3 years బ్యాక్ 20% లాస్ అంటే మేబీ అరౌండ్ మీరు అరౌండ్ అబౌట్ 40-45 లో కొని ఉంటారు. సో 2022లో ఇది ఆల్మోస్ట్ 109 దాకా వెళ్ళటం చూసాం. అగైన్ 2023లో 35 దాకా రావటం చూసాం. సో లోవర్ హైస్ ఫార్మేషన్ మంత్లీ చార్ట్స్ లో డెఫినెట్లీ కొనసాగుతుంది. సో నా ఉద్దేశంలో ఇలాంటి స్టాక్స్ న్యూస్ బేస్డ్ ఏమైనా ఉంటేనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అదర్వైజ్ దే నాట్ ఏ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అని చెప్పాలి. అండ్ పర్ డే యావరేజ్ దీనిలో 1 lakh కన్నా ఎక్కువ ట్రేడ్ అవ్వదు. దట్ టు వెరీ స్మాల్ వాల్యూ స్టాక్. సో నా సజెషన్ అయితే పుల్ బ్యాక్ వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు సెల్. మేబీ మీ కాస్ట్ ప్రైస్ 20% అయితే ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 8 rupees ఫ్రమ్ హియర్. అండ్ 55 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది ఈ స్టాక్ కి. సో 55 and 60 మధ్యలో వచ్చినప్పుడు ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యి I think better stocks you should try to buy. ఎందుకంటే there are always very great names actually. So చిన్న mid cap or micro cap లో ఉండే కన్నా I think at least some decent names లో ఉంటే it's a good idea అని మా ఉద్దేశం. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు గోపాల్ గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను IRFC 172 కొన్నాను సార్. ఇప్పుడు యావరేజ్ చేయమంటారా లేదా ఎగ్జిట్ చేయమంటారా? అది హలో I think చెప్తున్నాండి. I think most of the రైల్వే నేమ్స్ అండ్ PSU నేమ్స్ ఇప్పుడిప్పుడే ర్యాలీ స్టార్ట్ అయ్యాయండి. సో డెఫినెట్లీ ఇక్కడ హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాం. ఫ్రెష్ ఎంట్రీ అయితే నాట్ అడ్వైజబుల్. అండ్ 137 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అది క్రాస్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ అప్ టు 155 or 166. సో ఒకవేళ మీరు ట్రేడింగ్ బెట్ కింద తీసుకుని ఉంటే కనుక ఐ థింక్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అండి. సో స్వింగ్ లో ఏదైతే ఉందో 108 స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాను. అఫ్ కోర్స్ కొద్దిగా దూరంగా ఉన్నా కూడా వీ హ్యావ్ నో చాయిస్. ఎందుకంటే లాస్ట్ 3 months లో ఒక మంచి ర్యాలీ ఆర్ సైడ్ వేస్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది కాబట్టి ఈ స్టాక్ ఒకసారి 155 క్రాస్ అయింది అంటే కనుక ఇన్ఫాక్ట్ 137 క్రాస్ అవుతేనే 155 to 166 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ఎంటైర్ ప్రాఫిట్స్ అండ్ ఎగ్జిట్ ద స్టాక్ అని చార్ట్స్ పరంగా అనిపిస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు వెంకట్ నాయుడు గారు. హలో అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను యుకో బ్యాంక్ తీసుకున్నాను సార్. అంటే 31 రూపాయలు 30 పైసల దగ్గర. అది హోల్డ్ చేయొచ్చు, మళ్ళీ యాడ్ చేయమంటారు సార్? మోస్ట్ ఆఫ్ ద PSU బ్యాంక్స్ అన్ని కూడా కన్సాలిడేషన్ లో ఉన్నాయండి. మీరు 31 లో కొన్నారు, కరెంట్ మార్కెట్ ప్రైస్ అదే ఉంది. సో ఇప్పుడు కూడా మన కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అట్లీస్ట్ 15 to 20% ఆర్ మేబీ అట్లీస్ట్ 10% కింద వస్తేనే షుడ్ ట్రై టు యావరేజ్. అదర్వైజ్ యావరేజ్ అయితే ఈ స్టేజ్ లో అయితే నాట్ వర్త్ అనిపిస్తుందండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ మంత్ మనం క్యాండిల్ లోకి వెళ్ళి చూస్తే కనుక 2680 ఏదైతే బాటమ్ ఫామ్ మీద ఒక రివర్సల్ క్యాండిల్ రావటం చూసాం. అంటే 2680 పైన ఉన్నంత కాలం దీనికి స్ట్రెంగ్త్ ఉంటుంది అని ఒక ఇండికేషన్ మనకి లాస్ట్ మంత్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం 3440 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 2-3 రూపీస్ పైన ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ అది అధిగమించగలితే కనుక ప్రాబ్లీ మనకి 40 రూపీస్ దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఇమీడియట్లీ ఇన్ ద సెన్స్ 1 quarter లో. సో ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమంటాను. అండ్ ఒకవేళ 26.5 అలా వచ్చింది అంటే కనుక యూ షుడ్ ట్రై టు యావరేజ్ అవుట్. అది కూడా మీకు 2 to 3 quarters వీ ఉంటాయి. ఎందుకంటే 26.5 వచ్చినప్పుడు మళ్ళీ కొద్దిగా వీక్ అవుతుంది స్టాక్. 40 రావటానికి ఇట్ మై టేక్ మోర్ టైం. ఓకే సార్, నెక్స్ట్ సయ్యద్ రఫీ కాల్ చేస్తున్నారు. హలో అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. హలో మాట్లాడండి. నాకు సయ్యద్ రఫీ అండి, గవర్నమెంట్ టీచర్ నేను. చెప్పండి సార్. నేను భారత్ ఎలక్ట్రానిక్ లిమిట్స్ 1000 shares 180 లో బై చేశాను సార్. లాంగ్ టర్మ్ ఉంచుకోవాలనుకుంటున్నాను. కరెక్ట్ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు? ఉంచుకోమని సజెస్ట్ చేస్తానండి. మీరు 140 లో కొన్నారు, ఆల్మోస్ట్ 340 దగ్గర కరెంట్లీ ట్రేడ్ అవుతున్న స్టాక్. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ మనం చూసాం లాస్ట్ ఇయర్ జూలై ఏదైతే ఎలక్షన్ మంత్ ఉందో ఆ మంత్ లో 340 దాకా హై వెళ్ళి అగైన్ 240 లో రావటం చూసాం. ఇప్పుడు ఒక న్యూ హై బ్రేక్అవుట్ చార్ట్ వస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి పడదని కాదు,
వొలటాలిటీ అనేది ఉంటుంది. మార్కెట్స్ లో మీరు ఉన్నారు కాబట్టి 140 లో మీరు కొన్నారు, ఇట్స్ ఎక్సలెంట్ ప్రైస్. మేబీ 240 కిందకి ఇన్ ద నెక్స్ట్ 5 to 6 quarters రాకపోవచ్చు, అన్లెస్ ఇట్ ఇస్ ఎ బిగ్ ఈవెంట్. సో మీరు మంచి స్టాక్ లో ఉన్నారు అండ్ టెక్నికల్లీ కూడా చాలా స్ట్రెంత్ చూపిస్తుంది డిఫెన్స్ నేమ్. సో నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక 280 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. స్టిల్ ఒకవేళ 280లో ఒకవేళ మీరు స్టాప్ లాస్ ట్రిగర్ అయినా కూడా ఐ థింక్ మీరు డబల్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అప్పుడు కూడా చేస్తారు కాబట్టి దిస్ షుడ్ బి ద స్ట్రాటజీ. లేదు స్టాప్ లాస్ వద్దనుకుంటే కనుక యూ షుడ్ కంటిన్యూ టు రన్ ద పొజిషన్. బట్ ఎవ్రీ క్వార్టర్ ఆ రిజల్ట్స్ చూసుకుని ఎక్కడైతే వీక్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ప్రాబ్లీ పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేస్తే ఇట్స్. సార్ పిఎస్యు స్టాక్లు తిరిగి ఊపందుకున్నట్లు కనిపిస్తుంది కదా సార్. సో డిఫెన్స్ రంగానికి చెందిన కొన్ని స్టాక్లు కొత్త గరిష్టాలను కూడా తాకాయి. సో ఆ రంగాల్లో ఎలాంటి ట్రేడింగ్ ఐడియాస్ ఉన్నాయి సార్? ఐ థింక్ ఇందాకే మనం చెప్పామండి, బిఎల్ అండ్ స్టాక్స్ ఒక న్యూ హై రావటం చూస్తున్నాం. అదర్వైజ్ దేర్ ఆర్ అదర్ నేమ్స్ కూడా. సో బిడిఎల్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ నిన్న ఒక న్యూ హై ఫార్మేషన్ జరగడం చూసాం. సో ప్రీవియస్ హై 1794, నిన్నటి హై 1820. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలండి మనం. ఎందుకంటే ఆల్వేస్ మనకి న్యూ హైస్ ఫామ్ అయిన నేమ్సే ఎక్కువ పర్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రానున్న రోజుల్లో. సో ప్రాబ్లీ ఐ థింక్ బిఎంఎల్ అండ్ బిడిఎల్ తో కంపేర్ చేస్తే బిడిఎల్ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది అని కంపేర్ చేయొచ్చు. సిమిలర్లీ మెజగాన్ డాగ్ ఏదైతే ఉందో ఆల్ టైమ్ హై ఐ థింక్ లాస్ట్ వీకే మనకి రావటం చూసిన అరౌండ్ 3150 ఆ రేంజ్ లో. సో వేరే జిఆర్ఎస్సి అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఇంకా దే ఆర్ ఆల్మోస్ట్ 10 to 15% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హైస్. సో ఇలా స్టాక్ పికింగ్ లో వీ నీడ్ టు చూజ్ ఎ స్టాక్, బట్ అంత స్పీడ్ గా ఇక్కడ కొనాల్సిన అవసరం కనపట్లేదు. రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బిడిఎల్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇండియా పాకిస్తాన్ వార్, ఆ టైంలో 1140 దాకా వచ్చిన స్టాక్ విత్ ఇన్ 2 or 3 weeks లోనే 1840 దాకా వెళ్ళటం చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి 60-65% అప్ మూవ్స్ వస్తాయో విత్ ఇన్ 3 or 4 weeks లో మేబీ కరెక్షన్స్ కూడా ఉంటాయి అలాంటి. సో వాచ్ లిస్ట్ లో డెఫినెట్లీ పెట్టుకోవాలి ఈ స్టాక్ ని. బిడిఎల్ఏ మనం చెప్పాలంటే కనుక 1572 లో ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో 1736 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 150 points అలా కరెక్ట్ అయినప్పుడు వీ షుడ్ ట్రై టు బై. సిమిలర్లీ మెజగాన్ డాగ్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ వన్ ఆఫ్ ది గుడ్ నేమ్స్. సో షిప్పింగ్ కంపెనీస్ లో ఐ థింక్ ఇది ఒక న్యూ హై అయితే 2930 లాస్ట్ ఇయర్ జూలై హై ఉందో అది ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ బ్రీచ్ అవటం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ స్టాక్ ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకుని 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 2878. సో అక్కడికి వస్తే కనుక అట్లీస్ట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు 1 year 2 year టైం ఫ్రేమ్ దే షుడ్ ట్రై టు అక్యుములేట్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. అంటే 15 to 20% రిటర్న్స్ పర్ యానం వచ్చే ఛాన్సెస్ ఇలాంటి నేమ్స్ లో ఎక్కువ కనిపిస్తుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు కిషన్ గారు. హలో అండి. సార్ అయితే గోల్డ్ కి సంబంధించి ఫ్లక్చువేషన్స్ చూస్తున్నాం. ఇప్పుడు ఒక 2 days నుంచి అయితే తగ్గుతూ వస్తుంది గోల్డ్. సో ఈ టైంలో తీసుకోవచ్చు అంటారా, లేకపోతే ఇంకా తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు గోల్డ్ మీద కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు సార్? గోల్డ్ ఈజ్ ఓన్లీ ప్రాబ్లీ అసెట్ విచ్ షుడ్ బి ఓన్ ఫిజికలీ అండి. సో నా ఉద్దేశంలో ఆల్రెడీ గోల్డ్ మనకి 1 lakh ప్లస్ ఏదైతే లెవెల్ ఉందో అక్కడ నుంచి కరెక్ట్ అయ్యి అబౌట్ 96-97 మధ్యలో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో ఓన్లీ 3% or 4% కరెక్ట్ అయింది ఇప్పుడు కూడా. సో ప్రాబ్లీ ఐ థింక్ గోల్డ్ ఎవరికైతే నెసెసిటీ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 3 months or 6 months or 1 year లో మ్యారేజ్ ఉంది ఆర్ సమ్ ఫంక్షన్ ఉంది ఇంట్లో, దానికి గోల్డ్ అవసరం ఉంది, అలాంటి ఇన్వెస్టర్స్ తప్ప ఈ స్టేజ్ లో ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫేవరబుల్ అండి. ఎందుకంటే ఆల్రెడీ 65,000 నుంచి 1,06,000 మోర్ దాన్ 35-40% ఇన్ ద లాస్ట్ 4 months మనకు పెరగటం చూసాం. సో ఇలాంటి టైంలో గోల్డ్ ఒక సైడ్ వేస్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ 88,000 వస్తే కనుక మేబీ ట్రేడింగ్ కి ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఎందుకంటే మనకి 40,000 ఏదైతే పెరిగిందో 30% రిట్రేస్ అవుతుంది అప్పటికి 12,000. సో 88,000 దగ్గర ఒక రిట్రేస్మెంట్ ప్యాటర్న్ అండ్ ట్రేడింగ్ ప్యాటర్న్ గా వన్ షుడ్ ట్రై గోల్డ్. అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఐ డోంట్ థింక్ ఇయర్ లో ప్రాబ్లీ దట్ 15% కైండ్ ఆఫ్ రిటర్న్ రాకపోవచ్చు అండి. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఇక్కడ ఏవైతే అట్రాక్టివ్ గా ట్రేడ్ అవుతున్నాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తేనే మోర్ స్కోప్ ఉంటుందని నా ఉద్దేశం. ఓకే సార్, కాలర్ ఉన్నారు శివాజీ గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నేను ఇంతవరకు ఎప్పుడు ఈ బిజినెస్ గురించి మిమ్మల్ని చెప్తుంటే చూస్తూ నేర్చుకొని 4 స్టాకులు కొన్నాను సార్. ఒకటి బజాజ్ ఐటీ ఫైనాన్స్ సార్, 2 ఐడియా సార్, 3 హైడ్రా సార్, 4 ఎన్పి సార్, 5 ఓలా ఎలక్ట్రానిక్స్ సార్.
ఈ షేర్లు నా దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు ఐ థింక్ మీరు ఏ ప్రైజెస్ లో కొన్నారో తెలియదండి. అన్ఫార్చునేట్లీ మీరు అన్ని కూడా న్యూ ఐపీఓస్ అండ్ వీక్ నేమ్స్ లో ఉన్నారు. సో బజాజ్ ఫైనాన్స్ మనందరూ తెలిసిందే, కపుల్ ఆఫ్ క్వార్టర్స్ బ్యాక్ ఐపీఓ రావటం చేసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఐపీఓకి వచ్చింది. సో ఐపీఓ క్రేజ్ ఎలా ఉందో మనందరూ తెలుసు, ఆ క్రేజ్ కూడా టోటలీ ఫిజిల్ అవుట్ అయిపోవటం చేసాం. సో ఇలాంటి నేమ్స్ జనరలీ మనం ఎప్పుడు చెప్తామండి, ఒక ప్రూవెన్ ప్రైస్ ఒకటి డిస్కవరీ అవుతేనే వీ షుడ్ ట్రై టు బై, అదర్వైజ్ ప్రాబ్లీ వీ షుడెంట్ ఎంటర్టైన్ న్యూ లిస్టింగ్ స్టాక్స్ అని ఆల్వేస్ చెప్తా ఉంటాం మనం. అఫ్ కోర్స్ మీరు కొన్నారు కాబట్టి దేర్ ఇస్ నో హార్మ్, ఇక్కడ మంచి నేమ్స్ లోనే ఉన్నారు. బట్ ఓలా ఎలక్ట్రిక్ ఇస్ నాట్ ఎ గ్రేట్ నేమ్ అండి. సో ప్రాబ్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్, జేబిఎంఏ కానీ ఓలట్రా గ్రీన్, ఇవన్నీ కూడా దే ఆర్ ఇంటూ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్. అఫ్ కోర్స్ బసెస్ లో ఉన్నారు. ఓలా కన్నా బజాజ్ ఆటో ఇవన్నీ కూడా దే ఆర్ కంపీటింగ్ విత్ ఓలా ఈ రోజు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అండ్ అదర్ నేమ్స్ లలో. సో ప్రాబ్లీ ఓలా కొద్ది వీక్ నేమ్స్ లో ఉన్నారు కాబట్టి మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇన్ఫాక్ట్ బజాజ్ హౌసింగ్ కూడా ప్రాబ్లీ 147 or 150 వస్తే కనుక మీ కాస్ట్ ప్రైస్ ఆర్ ప్రాఫిట్స్ ఉంటే కనుక యూ షుడ్ ట్రై టు బుక్. ఎందుకంటే ఐ థింక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ హౌసింగ్ ఫైనాన్సెస్ సైడ్ వేస్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఐడియా మనందరికి తెలిసిన నేమే అండి. దానికి చాలా మంది అట్రాక్ట్ అవుతారు బికాస్ అది లో ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది, సబ్ 10 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. సో దానిలో ఏంటంటే ఒక ఈవెంట్ వచ్చినప్పుడు సడన్లీ 20-30% స్పైక్ వస్తుంది, దాని తర్వాత ఫిజిల్ అవుట్ అయిపోతుంది. సో ఇట్స్ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్. ఐడియాలో మీరు ఉండాలి అనుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ కి ఏమాత్రం పనికిరాదు అది. ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ గవర్నమెంట్ ఏదైతే ప్రైస్ లో ఇన్వెస్ట్ చేసిందో 10 రూపీస్ లో మేబీ ఒక గుడ్ ఈవెంట్ వచ్చినప్పుడు 13-14 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లాస్ట్ 2-3 years లో 3-4 సార్లు 13-14 దాకా వెళ్ళటం చేసాం మనం. అక్కడ మీరు ఎగ్జిట్ అవుతేనే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అని